బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ అనేటువంటి ఒక అవకాశం ఎంత అద్భుతమైనటువంటి అవకాశం కదా. రెండు రకాలుగా బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ పెట్టుకోవచ్చు. ఆర్థిక కార్యకలాపాలు చేసే వాళ్ళు బాడీ ఆఫ్ ఇండివిజువల్ గా పెట్టుకోవచ్చు. సామాజిక కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు బాడీ ఆఫ్ ఇండివిజువల్ పెట్టుకోవచ్చు. అయితే ఈ ఆర్థిక కార్యకలాపాలు చేసేటువంటి వాళ్ళేమో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ సామాజిక కార్యక్రమాలు చేసుకోవాల్సినటువంటి వాళ్ళకు ఏ పాన్ కార్డు ఉండదు, ఏమీ ఉండదు. కనుక ఈ బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ కు అందులో ఉండేటువంటి సభ్యులు చెల్లించేటువంటి మొత్తాలకు కూడా ఏ లెక్కలు కూడా ఉండవు. అయితే బాడీ ఆఫ్ ఇండివిజువల్ కి ఒక మంచి అవకాశం కూడా ఉంది. ఏంటనంటే దానికి అనుబంధంగా కొన్ని సంస్థలను పెట్టొచ్చు. ఇక్కడ పెట్టి వాటికి రిజిస్ట్రేషన్ చేయొచ్చు ఎన్జిఓలుగా. వాటికి ట్యాక్స్ ఎక్సెంప్షన్స్ కింద ఐటీజీ కానీ ఇటువంటి వాటివి తీసుకోవచ్చు. మళ్ళీ ఈ రిజిస్ట్రేషన్ సంస్థలకి అమెరికాలో, ఇంగ్లాండ్లో అక్కడ కూడా వందలాది ఎన్జిఓలను పెట్టవచ్చు. అక్కడ ఎన్జిఓలను పెట్టి అక్కడ పెద్ద ఎత్తున అమౌంట్ను సేకరించవచ్చు. ఆ సేకరించినటువంటి వాటిని ఇక్కడ ఉన్నటువంటి సంస్థలకి పంపించవచ్చు. ఆ పంపించినటువంటి వాటికి బాడీ ఆఫ్ ఇండివిజువల్ కి చట్టబద్ధమైనటువంటి ఏ కనెక్షన్ ఉండదు కనుక ఈ సంస్థల నుంచి కూడా ఈ బాడీ ఆఫ్ ఇండివిజువల్ లో వాళ్ళు కూడా సభ్యులుగా ఉంటారు కనుక వాళ్ళు దీనికి కట్టేటువంటి డబ్బులు కూడా లెక్క చూపించాల్సినటువంటి అవసరం లేదు. కనుక బాడీ ఆఫ్ ఇండివిజువల్ అనేటువంటిది చాలా మంచి ఆప్షన్ అనేటువంటిది ఒకటి ఉంది. కనుక బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ ని అయితే నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ పైన. ఇప్పుడు బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ అనేటువంటిది ఒక గోప్యతతోటి లేకపోతే సభ్యులు ఇతర వివరాలు ఇవన్నీ రిజిస్ట్రేషన్లు ఏమి ఉండవు కనుక దాన్ని నడుపుకోవచ్చు. అయితే ఈ బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ పేరుతోటి ఏ కార్యక్రమాలన్నా చేయొచ్చా? ప్రజల మధ్యలో కులం పేర గాని, మతం పేర గాని ఇటువంటి పేర ఒక రకమైనటువంటి భావజాలాన్ని వ్యాపింపజేసి ప్రజల మధ్యలో ఐక్యతను భంగం చేసేటువంటి పనిని చేయవచ్చా? రాజ్యాంగం పట్ల బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ మాట్లాడరు, కానీ రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ తమ భావాలను పెంపొందించవచ్చు. కింద ఉన్నటువంటి సంస్థలను కూడా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పురికొల్పవచ్చు. ఇది బాడీ ఆఫ్ ఇండివిజువల్ కు ఉన్నటువంటి ఒక చక్కని అవకాశం. సరిగ్గా ఇదే కదా ఇప్పుడు జరుగుతున్నటువంటిది. అంటే చట్టం పరిధిలోకి రాకుండా ఏమైనా చేయొచ్చు, మేము అనుకున్నది సాధించవచ్చు అని ఇదే కదా అభిప్రాయం.